హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వృందాస్ వరల్డ్. సో ఇదైతే మా జర్నీ డే రోజే. మేమైతే అంతా ప్యాక్ చేసుకుని జర్నీకి స్టార్ట్ అయిపోయాము. సో మా ట్రైన్ అయితే కండువా నుంచి ఇటార్సీ వరకు ఒక ట్రైన్, అండ్ ఇటార్సీ నుంచి మా ఊరు సామర్లకోట వరకు ఇంకొక ట్రైన్ చేంజ్ అవ్వాలి. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేమైతే ఇక్కడ అందరము యూతే కాబట్టి, అందరం ఒక ఏజ్ గ్రూపే కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము ఈ జర్నీని. ఇంకా మా అందరికీ మధ్యలో మా పాప మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు. ఈ మామ కోడలు బాండింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అసలు వీళ్ళిద్దరూ చాలా టైం వాళ్ళిద్దరే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా మేమందరం ఉన్నా సరే వాళ్ళిద్దరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. అన్నయ్య వచ్చాక అయితే నాకు ఓన్గా బ్రదర్ లేడు, మా పాపకి మేనమామ లేడు అనే ఫీలింగ్ అయితే కంప్లీట్గా పోగొట్టేశాడు. ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పాలి. చాలా కేరింగ్ అండ్ లవింగ్ అన్నమాట. మా పాపకైతే కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అనమాట. సో తనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. అంటే ఇంత ఎక్కువ ప్లేస్, బాగా పరిగెట్టడానికి, ఆడుకోవడానికి స్టేషన్ చాలా విశాలంగా ఉంటుంది కదా. సో తనకి బాగా నచ్చిందనమాట. అసలు మాకు దొరకట్లేదు, పరిగెడుతూనే ఉంది. సో వాళ్ళ మావయ్య టేక్ కేర్ ఆఫ్ హర్ అనమాట. మొత్తానికి ట్రైన్ ఎక్కేసాము. సో ట్రైన్లో కూడా బొమ్మలే మా అమ్మాయికి. అసలు ట్రైన్లో కూడా బొమ్మలు అమ్మే వాళ్ళందరూ మా అమ్మాయికే కనిపిస్తారు. ఎవ్వరు వెళ్ళినా ఏ చిన్న చిన్న టాయ్స్ అయినా సరే అస్సలు వదిలిపెట్టలేదు. సో మేమైతే ఆ టాయ్ తీసుకున్నామని మళ్ళీ ఆయన్ని వెనక్కి పిలిచి ఇంకొక టాయ్ ఇవ్వమని అడుగుతుంది. సో చూడండి అసలు ఎంత కోపంగా చూస్తుందో. తన బొమ్మ అయితే మేము తీసేసుకున్నామని. అంతేలేండి, చిన్నపిల్లలతో జర్నీస్ కష్టం అనుకుంటాం కానీ భలే ఫన్నీగా చాలా ఎంజాయింగ్గా అనిపించాయి. నాకైతే ఈ జర్నీ ఈసారి అయితే మేమందరం కలిసి వెళ్ళాం, చాలా హ్యాపీగా ఎంజాయింగ్గా అనిపించింది. సో యాక్చువల్గా ఏమైందంటే మేము కండువా నుంచి ఇటార్సీకి వెళ్ళే ట్రైన్కి టికెట్స్ చేసుకున్నాం, కానీ అవి మొత్తం అన్నీ కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. ఒకటే కన్ఫర్మ్ అయింది, మిగతా అంతా వెయిటింగ్ లిస్ట్ వచ్చాయి. సో అందుకని మేమైతే అందరము ఒకటే బోగిలో ఎక్కేసి అలా అడ్జస్ట్ అవుతూ వచ్చేసామన్నమాట. సో టీసీతో చెప్తే ఆయన ప్లేసెస్ ఇచ్చారు. సో ఫైనల్గా కూర్చునే వచ్చాము. సో అందుకని కొంచెం కంజెస్టెడ్గా ఉంది. ఇంకా మా పాపతో అయితే ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసాము. కానీ తనైతే కూర్చోడానికి అస్సలు ఇష్టపడట్లేదు. సో అటు నుంచి ఇటు తిరుగుతాను, ఆడుకుంటాను అంటోంది. ఎప్పుడైనా సరే ఇలాంటి లాంగ్ జర్నీస్కి ఒక్కళ్ళమే వెళ్తే చాలా కష్టంగా అనిపిస్తుంది చిన్నపిల్లలతో. సో ఒక ఫ్యామిలీ అంతా మాట్లాడుకొని కొంచెం ఎక్కువ మెంబర్స్ వెళ్ళామంటే టైం తెలీదు. ఇంకా చిన్నపిల్లలకి కూడా చాలా టైంపాస్ త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇంకా ట్రైన్లో టాయ్స్ రావడం అనేది చాలా లక్కీ అని చెప్పాలి. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఎందుకంటే ఆ టాయ్స్ కూడా లేకపోతే అసలు ఆడుకునేది కాదేమో, ఇంకా ఏడ్చేదేమో. ఇంకా వాళ్ళ డాడీతో అయితే మామూలు ప్యాంపరింగ్ కాదు మా పాపకి. ఇంకా వాళ్ళ డాడీతోనే చెప్తుంది, ఎవరేమన్నా సరే కంప్లైంట్స్ మొత్తం వాళ్ళ డాడీకే చెప్తుంది. చాలా ప్యాంపరింగ్ ఎక్కువ. సో ఇప్పుడైతే మా పని చెప్తుంది, తన బొమ్మ అయితే లాగేసుకుంటున్నామని మా పని అయితే చెప్తుంది. వాళ్ళిద్దరూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అసలు, ఒకరి కంపెనీ ఒకళ్ళు. మొత్తానికి మేము ఇటార్సీకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే మేము ఇంకొక ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ సామర్లకోటకి వేరే ట్రైన్ ఎక్కాలన్నమాట.
जिसके रवाना होने का समय 17 చాలాసేపు అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాము. ట్రైన్ జర్నీ అంతా కూడా అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. వీడియో కూడా రికార్డ్ చేయలేదు. మేము అలా ఎంజాయ్ చేస్తూ నిద్రపోయి లేచేసరికి రాజమండ్రి అయితే వచ్చేసింది మార్నింగ్. ఫైనల్గా మేమైతే సామర్లకోటలో దిగేసాము. వెల్కమ్ టు పిఠాపురం. మేమైతే పిఠాపురం రీచ్ అయిపోయాము. సో ఇదైతే పాదగయ టెంపుల్ అన్నమాట. సో చాలా బాగుంటుంది టెంపుల్. సో చాలా ఫేమస్ కూడా. అందరూ కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. మేమైతే పిఠాపురం ఊరిలోకి వెళ్తున్నాము కొన్ని థింగ్స్ తీసుకోవాలని చెప్పి. సో పిఠాపురం నుంచి మా ఊరు జర్నీ ఎలా ఉంటుందో చూసేయండి. సో ఇక్కడైతే మా ఊరు వెళ్ళే రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళే వరకు ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మొత్తం చెట్టు చూసిన చేళ్ళు, పంటలు, చెట్లు తప్ప ఇంకేం కనిపించదు. చాలా బాగుంటుందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ముందు రోజు మార్నింగ్ 11 o'clock నుంచి తర్వాత రోజు ఆఫ్టర్నూన్ 1:30 వరకు జర్నీ చేసి మేమందరం అయితే చాలా అలసిపోయాము. కాకపోతే జర్నీ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. కాస్త అందరము ఎంజాయ్ చేస్తూనే వచ్చేసాం కాబట్టి. సో మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ఊరంతా తిరిగి ఎంజాయ్ చేయాల్సిందే. సో వీడియో ఎండ్ వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బృందాస్ వరల్డ్ ఛానల్కి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు.